వినుకొండ పల్నాడు ప్రాంతంలోని విద్యార్థుల చదువుల కోసం ప్రత్యేక సహాయం అందించేందుకు సాదా సిద్ధంగా ఉంటానని ప్రకటించారు ప్రభుత్వ చీఫ్ విప్ స్థానిక ఎమ్మెల్యే ఆంజనేయులు. చదువుకుంటున్న ముస్లిం పిల్లలను ప్రోత్సహించేలా ఉపకార వేతనాలు పంపిణీ చేపట్టాలని కోరుతున్నారని, అందులో తన వంతు కూడా భాగస్వామ్యం అవుతానని ఆయన హామీ ఇచ్చారు. ఉన్న దాంట్లో నుంచే ఇతరులకు పంచిపెట్టడాన్ని మించిన దాతృత్వం మరొకటి లేదనే స్ఫూర్తిని బక్రీద్ తెలుపుతుందన్నారు. అదే స్ఫూర్తితో ఏటా ముస్లింలు ప్రతి మసీదు నుంచి కొంత డబ్బు వసూలు చేస్తే తాను రానున్న 10 ఏళ్లు 25% ఇస్తానని, ఎంత సేకరిస్తే అందులో 25% ఇస్తానన్నారు. త్యాగానికి బలిదానానికి గుర్తుగా నిర్వహించే బక్రీద్ వేడుకలు వినుకొండలో ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. తిమ్మయ్యపాలెం రోడ్లోని ఈద్గా మైదానంలో నిర్వహించిన సామూహిక ప్రార్థనలో చీఫ్ విప్ ఆంజనేయులు, డీసీసీబీ పర్సన్ ఇన్ఛార్జ్ మక్కిర మల్లికార్జునరావు పాల్గొన్నారు. శాంతికి బక్రీద్ పండుగ అంటే భక్తికి త్యాగానికి గుర్తుగా ప్రతీకలుగా ముస్లిం సోదరులందరికీ పేరు పేరున బక్రీద్ పండుగ శుభాకాంక్షలు. 40 లక్షల రూపాయలు శాంక్షన్ చేశాం. దాన్ని వచ్చే రంజాన్ పండుగ లోపు దాన్ని అంతా కూడా కంప్లీట్ చేయాలని పెద్దల్ని కోరుతున్నాను. అట్లాగే నేను ఒక చిన్న నిరుపేద రైతు కుటుంబం నుండి వచ్చాను. కష్టాల్లో చదువుకొని వచ్చాను. అందుకని ముస్లిం సోదరులందరూ కూడా మన పల్నాడు జిల్లాలో కావచ్చు, వినుకొండలో కావచ్చు, మన దేశంలో కూడా చదువుకున్న వాళ్ళ శాతం తక్కువ. ఈ మధ్య చదువుకున్న వాళ్ళందరూ డాక్టర్లు అవుతున్నారు, ఇంజనీర్లు అవుతున్నారు, బ్రహ్మాండంగా మార్కులు వస్తున్నాయి. ఆడపిల్లలు కూడా డాక్టర్లు అవుతున్నారు మన దగ్గర చదివినటువంటి వాళ్ళు, మన వినుకొండ నుండి. మీ అందరిని కోరేది ఏంటంటే, మా నాన్న అప్పులు చేసి చదివించాడు, నన్ను కష్టాల్లో చదివించాడు. కాబట్టి ఈరోజు నేను ఒక ఆర్థిక ప్రగతి 4 అడుగులు ముందుకెళ్ళాను. పేదరికాన్ని జయించాలంటే, అధిగమించాలంటే చదువు, ఎడ్యుకేషన్ చాలా అవసరం. అందుకని ముస్లిం సోదరులందరినీ పిల్లల్ని బాగా చదివించాలని కోరుతున్నా. అట్లాగే ప్రతి సంవత్సరం ముస్లిం సోదరులకి స్కాలర్షిప్లు ఇచ్చే విధానాన్ని పెద్దల్ని పెట్టమని నేను కోరుతున్నా. 100 మంది పేద పిల్లలు చదువుకుంటారు. వాళ్ళకి ఇంజనీరింగ్, పై చదువులు చదవడానికి ఆర్థిక ఇబ్బంది పడుతున్నారు. అందువల్ల ప్రతి సంవత్సరం ఇక్కడ మన సమాజం నుండి ముస్లిం సోదరులందరూ కూడా ప్రతి మసీదు నుండి కొంత డబ్బులు వసూలు చేస్తే, నేను రానున్న 10 సంవత్సరాలు ఒక 25% మీరు ఎంత కలెక్ట్ చేస్తే, మీరు 10 లక్షలు కలెక్ట్ చేస్తే నేను అందులో 25% ఇస్తాను. మీరు 20 లక్షలు కలెక్ట్ చేస్తే అందులో 25% నేను ఇస్తాను. అందరం కూడా కలిసి పేద పిల్లలను చదివించే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని నేను ముస్లిం సోదరులందరినీ కోరుతున్నా. నేను రాజకీయాల గురించి మాట్లాడట్లేదు, ఆలోచించట్లేదు. నేను రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా నేను పేద కుటుంబం నుండి వచ్చాను కాబట్టి పేదరికంలో చదువుకునే పిల్లలకి అండగా ఉండాలనేది నా సంకల్పం. చాలా వాటి ఖర్చు పెడుతుంటారు. ఒక్కొక్కరు చదువు కోసం 10,000 ఖర్చు పెట్టేవాళ్ళు ముందుకు రండి, కనీసం ఒక 5,000 ఖర్చు పెట్టేవాళ్ళు ముందుకు రండి. ఇక్కడ ఒక 300 మంది పిల్లల్ని చదివించేటువంటి ఒక్కొక్కరు ముందుకు వచ్చి ఒక స్టూడెంట్ చదివించిన మనం చాలా మందిని చదివించవచ్చు. కాబట్టి మన ముస్లిం సోదరులందరూ ఆర్థికంగా సాధించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. దానికోసం చదువులో ముందుకెళ్లాలని కోరుకుంటున్నా. దానికి ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని ముందుకెళ్లాల్సిందిగా నేను కోరుతున్నా. లేదు ఏ మసీదుకి ఆ మసీదు అక్కడ చేసుకున్నా నేను సహాయం చేస్తాను. లేదు అన్ని మసీదులు కలిపి అందరూ ముందుకు వచ్చి కమిటీ లాగా చేసినా నేను సహాయం చేస్తాను. రానున్న 10 సంవత్సరాలు మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా. ఇది రాజకీయాలకు అతీతంగా మీకు సేవ చేయాలని నా సంకల్పం. సమానంతా రేపు రంజాన్ పండుగలో కంప్లీట్ చేయాలని నేను కోరుతున్నా. దీనికి అయ్యే ఖర్చు కూడా సగం నేను ఇస్తాను, సగం మన అందరూ కలిసి చేద్దామని కూడా కోరడం జరిగింది. హజ్ యాత్రకు పోయేటువంటి వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. హజ్ యాత్ర విజయవంతంగా చేసుకొని కోరుతున్నా. ప్రతి సంవత్సరం బాగా మన హజ్ యాత్రకు వెళ్ళేవాళ్ళు మన వినుకొండలో పెరగడం నాకు చాలా సంతోషం అనిపించింది. మరొకసారి అందరికీ రంజాన్ పండుగ వచ్చేలోపు ఇవన్నీ కంప్లీట్ చేయాలి, అభివృద్ధి పనులు పూర్తి చేయాలని కోరుకుంటూ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సలాం అలైకుం.